రైతులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తూ అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో అభివృద్ధి పనులు చేపట్టినట్లు కమిటీ చైర్మన్ కొడిసెలపల్లి హనుమంతరెడ్డి తెలిపారు. స్థానిక వ్యవసాయ మార్కెట్లో ఆయన అధ్యక్షతన కమిటీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అనంతరం వైస్ చైర్మన్ దానవేంద్ర, కార్యదర్శి శ్రీనివాసులు డైరెక్టర్లతో కలిసి 49 లక్షలతో చేపట్టిన వాణిజ్య సముదాయ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఎద్దుల సంత, కూరగాయల హోల్సేల్ మార్కెట్, రైతుల విశ్రాంతి భవనం తదితర అంశాలపై తీర్మానాలు చేసినట్లు మీడియాకు వెల్లడించారు. ఈ తీర్మానాలను స్థానిక ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసుల దృష్టికి తీసుకెళ్లి ఆయన సహకారంతో అభివృద్ధి పనులు చేపట్టేలా కృషి చేస్తామని తెలిపారు. చూసుకోండి, అప్లై చేయండి. సార్తో మేడం వస్తే ఫర్టిలైజర్ విషయంలో గట్టిగా మాట్లాడారు. ఫస్ట్ మార్కెటింగ్ తేవడానికి ఏమేమి అవకాశాలు ఉంటాయో అవన్నీ మన ఎమ్మెల్యేతో గట్టి మాట్లాడాలి. అది ఫస్ట్ అయినా మనం పని చేయించుకున్నాము, నాన్న చెప్తున్నాము అంటే వేరేది పని చేసి మనకి పేరు వస్తుంది, నీకు పేరు వస్తుంది. కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళకు వాళ్ళు ఏదైనా రైతులు కొనుగోలు చేయమని గవర్నమెంట్ ఆపేస్తారు కదా వాళ్ళ దగ్గర. అప్పుడు కొనుగోలు చేయడానికి వాళ్ళ దగ్గర జల్లెళ్ళు, ఈ టార్పాలిన్లు, వేయింగ్ మిషన్స్ ఇట్లాంటివన్నీ వాళ్ళ దగ్గర లేవు ఎక్విప్మెంట్స్. వాళ్ళు కొనుగోలు చేయడానికి డబ్బు లేదని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మార్కెట్ కమిటీ నుంచి డబ్బు ఇప్పించి వాళ్ళకి కొనుగోలు చేసి ఆ పరికరాలు వాళ్ళకే ఇచ్చినారు. 2016-17 2016-17 మన గవర్నమెంట్ లో బిల్స్ అని వాళ్ళు గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ ఆపేశారు కాబట్టి మళ్ళీ మన ఇప్పుడు ఇవ్వమని ఆర్డర్స్ వచ్చినాయి. ఈరోజు రాయదుర్గం మార్కెట్ యార్డ్ నందు కమిటీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పాలక వర్గం ఏర్పాటయ్యి 1 సంవత్సరం అయింది. ఇప్పుడు మళ్ళీ 6 నెలలు ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చారు. జీవో నంబర్ 358 కింద మళ్ళీ 6 నెలలు ఎక్స్టెన్షన్ ఇచ్చారు దీనికి. అట్లాగే ఈరోజు మా మార్కెట్ యార్డ్ కమిటీ ఆధ్వర్యంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో మొదటిది ఏంటంటే కూరగాయల మార్కెట్ని రాయదుర్గం మార్కెట్ యార్డ్కి తరలిస్తే బాగుంటుంది, అక్కడ ట్రాఫిక్ సమస్య ఉందని చెప్పేసి కూడా సభ్యులందరూ లేవనెత్తారు. అది కూడా గౌరవ ఎమ్మెల్యే గారితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కూడా తెలియజేయడం జరిగింది. అట్లాగే గుండ్లపల్లి దగ్గర పశువుల సంత చాలా బాగా జరుగుతుంది. కానీ మన ఏరియాలో ఉండే రైతులు కూడా గుండ్లపల్లికి వెళ్ళి పశువులు అక్కడ అమ్మకం జరుగుతుంది. దానివల్ల మన రైతులకు మంచి జరుగుతుంది, ట్రాన్స్పోర్టేషన్ తగ్గుతుంది. కాబట్టి అక్కడుండే వ్యాపారస్తులు కూడా మన రాయదుర్గం మార్కెట్ తీసుకొచ్చి పశువుల సంత జరిగేలాగా ఏర్పాట్లు చేయాలని కూడా ఒక తీర్మానం చేశాము. అట్లాగే మన రాయదుర్గం ఏరియాలో టమోటా రైతులు చాలామంది ఉన్నారు. టమోటా రైతులు కూడా మన రాయదుర్గం మార్కెట్ యార్డ్లోనే వాళ్ళకి షెల్టర్ ఇస్తే ఇక్కడ వచ్చి వ్యాపారస్తులు తీసుకురాగలిగితే మన రైతులందరూ కూడా బాగుపడతారని చెప్పేసి అది కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నాం. అట్లాగే గత మీటింగ్లో 50 లక్షలతో ఒక ఎస్టిమేట్ చేసి పంపించాము. అంటే 50 లక్షలతో నూతనంగా కమర్షియల్ బిల్డింగ్లు ఏర్పాటు చేయడానికి అనుమతి లభించేవి, టెండర్లు కూడా అయిపోయాయి. ఆల్రెడీ బేస్మెంట్ వరకు ఆ వర్క్ జరిగింది. మళ్ళీ ఈ కమిటీలో ఇంకా కొత్తగా ఏమిటంటే మళ్ళీ ఒక 49 లక్షల రూపాయలతో ఒక రైతు విశ్రాంతి భవనము, అలాగే పాత బిల్డింగ్స్ మరమ్మతులు, అలాగే తాగునీటి సౌకర్యము, ఈ 3 ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈ కమిటీలో తీర్మానం చేయడం జరిగింది. ఇది కూడా గౌరవ ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా మా గుంటూరు వారి కార్యాలయాన్ని కమిషనర్ వారి కార్యాలయాన్ని పంపిస్తే అవి కూడా శాంక్షన్ వస్తే అవి కూడా తొందరలో పనులు ప్రారంభిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. అట్లాగే రైతులకు ఈ మార్కెట్ తరఫున ఏ ప్రభుత్వ పథకాలు కానీ ఏ స్కీములు వచ్చినా కూడా గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా
ప్రజలకు తీసుకోవడానికి కమిటీ అందరూ చాలా ఉత్సుకతగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఇంకోటి కూడా యూరియాది కూడా చర్చించాము ఈ మీటింగ్లో. రైతులకు కేంద్ర ప్రభుత్వము యూరియా వాడకాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో కొంచెం యూరియాని కఠినతరం చేస్తారు.